ఇమాజిన్ చేయండి, మీ ఇంటి బయట ప్రతిరోజు కనిపించే ఒక మనిషి, ఒక డెలివరీ బాయ్ మీ ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకొచ్చేవాడు. అతను ఎప్పుడు నవ్వుతూ ఫీడ్బ్యాక్ అడుగుతూ మీకు ఒక నార్మల్ పర్సన్లా కనిపిస్తాడు. కానీ మీరు ఎంతగానో నమ్మిన ఆ వ్యక్తి ఒక రాత్రి ఎవరి దగ్గర సమాధానం లేని ఒక సంఘటన పాల్పడితే ఇలా ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడబోయేది వెస్ట్ బెంగాల్లోని హూగ్లీలో జరిగిన ఒక భయంకరమైన కేసు గురించి. ఒక డెలివరీ బాయ్ చేసిన పని 66 మంది మహిళల జీవితాలను నాశనం చేసింది. ఇది విశాల్ వర్మ అనే క్రిమినల్ కథ. ఒక్క వీడియో కాల్తోనే జీవితాలు ఎలా కుప్పకూలిపోయాయో ఈ వీడియోలో చూద్దాం. హూగ్లీ వెస్ట్ బెంగాల్లోని ఒక చిన్న పట్టణం. ఉదయాన్నే ప్రజలు తమ రోజువారీ పనుల్లో ఉండిపోతారు, ఆన్లైన్ షాపింగ్ చేస్తారు, డెలివరీ బాయ్స్ ఇంటికి ప్యాకేజెస్ తీసుకొని వస్తారు. ఆ డెలివరీ బాయ్స్లోనే ఒకడు విశాల్ వర్మ. 20 నుండి 22 ఏళ్ల మధ్య వయసు. ఒక పెద్ద ఈ-కామర్స్ కంపెనీ కోసం పనిచేసేవాడు. బయటకు చూస్తే ఒక నార్మల్ పర్సన్లా కనిపించేవాడు. హెల్మెట్ వేసుకొని, బ్యాగ్ వేసుకొని ప్రతి ఇల్లు తిరుగుతూ డెలివరీ చేసేవాడు. కానీ ఆ ముసుగు వెనుక ఒక మృగం దాగి ఉంది. అతను తన డెలివరీ జాబ్ను ఒక వెపన్ లాగా వాడుకున్నాడు. విశాల్ పథకం చాలా సింపుల్. డెలివరీ ఇచ్చే సమయంలో కస్టమర్ ఒక ఫీమేల్ అయితే ఆమె ఫోన్ నెంబర్ తీసుకునేవాడు. తర్వాత ఫీడ్బ్యాక్ అనే పేరుతో వాట్సాప్లో మెసేజెస్ చేసేవాడు. తర్వాత ఆ మహిళకు వీడియో కాల్ చేసేవాడు. ఒక్కసారి వీడియో కాల్లోకి రాగానే అతను సీక్రెట్గా వారి కాంప్రమైజింగ్ ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసేవాడు. అవి తర్వాత అతని వెపన్గా మారేవి. వెంటనే అప్పటి నుంచి మొదలయ్యేది బ్లాక్మెయిలింగ్. నాతో ఫిజికల్ రిలేషన్లోకి రాకపోతే నీ వీడియోలు బయట పెడతాను, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అని బెదిరించేవాడు. భయంతో చాలామంది మహిళలు అతని వలలో పడిపోయారు. వారిని బందేల్లోని తన ఇంటికి పిలిచేవాడు. అక్కడ వారిపై శారీరక దాడి చేసేవాడు. ఒక్కసారి కాదు, మళ్ళీ 66 మంది మహిళలతో అతను ఇదే పనిని చేశాడు. అతని స్నేహితుడు సుమన్ మండల్, ఒక పెయింటర్, ఈ క్రైమ్లో భాగమయ్యాడు. అతను కూడా బాధితురాలపై దాడులు చేసినట్లు ఒకరు పోలీసులకు తెలిపారు. కొన్ని సందర్భాల్లో వారు గన్తో బెదిరించి జ్యువెలరీ, డబ్బు కూడా లాక్కున్నారు. ఒక విక్టిమ్ చెప్పిన ప్రకారం తన గోల్డ్ రింగ్ ఇవ్వకపోతే తన వీడియోలు ఆన్లైన్లో పెడతానని విశాల్ బెదిరించాడు. బాధితుల పేర్లు బయట పెట్టలేం, ఎందుకంటే వాళ్ళు వారి కుటుంబ ప్రైవసీ కోసం అలా కోరారు. జనవరి 18, 2021 ఒక విక్టిమ్ను విశాల్ వాట్సాప్లో సంప్రదించాడు. ఇది ఫీడ్బ్యాక్ కాల్ కోసం అని చెప్పి వీడియో కాల్ చేశాడు. ఆమె నార్మల్ కాల్ అనుకొని లిఫ్ట్ చేసింది, కానీ అక్కడే రికార్డింగ్ మొదలైంది. తర్వాత అతను ఆ వీడియోలతో ఆమెను బెదిరించాడు. నాతో బందేల్లో కలవకపోతే నీ వీడియో లీక్ చేస్తానని. భయంతో ఆ మహిళ అతని ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ దారుణంగా దాడి చేశాడు. అతని ఫోన్లో ఇంకా చాలామంది మహిళల వీడియోలు ఉన్నాయని ఆమెకు చూపించాడు. దాంతో కేవలం తానే కాదు, తనలాగా చాలామంది ఇలా బలయ్యారని ఆమెకు అర్థమైంది. చివరికి ఆమె ధైర్యం చేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఫిబ్రవరి 20, 2021 జిన్సురా పోలీస్ స్టేషన్లో మరో మహిళ కూడా కంప్లైంట్ ఇచ్చింది. దాంతో పోలీసులు వెంటనే రైడ్ చేశారు. బందేల్లోని విశాల్ ఇల్లు వెతికారు. అక్కడ అతని ఫోన్, మైక్రోచిప్స్ దొరికాయి. వాటి నుంచి డజన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు బయటపడ్డాయి. అందులో విక్టిమ్ను గన్తో బెదిరించిన వీడియో కూడా కనిపించింది. అది పెద్ద ఎవిడెన్స్గా మారింది. విశాల్ మరియు సుమన్ మండల్ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్రాగేషన్లో విశాల్ అన్నీ ఒప్పుకున్నాడు. 66 మంది మహిళలతో చేసిన దాడులు అన్నీ బయటపడ్డాయి. ఈ కేసు బయటకు వచ్చిన వెంటనే కేవలం హూగ్లీయే కాదు, వెస్ట్ బెంగాల్ మొత్తం షాక్ అయింది. ప్రతి ఇంటికి వచ్చే డెలివరీ బాయ్ ఇలా ఒక మాన్స్టర్ అయ్యాడంటే ఎవరైనా ఊహించగలరా? ఈ కేసు మనకు ఒక వేకప్ కాల్. ఆన్లైన్ షాపింగ్లో వచ్చే ఫీడ్బ్యాక్ కాల్స్, మెసేజెస్ ఎంత డేంజరస్ అవుతున్నాయో ఈ కథ మనకు ఉదాహరణ. సో మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ పేరెంట్స్ ఎక్కువగా టెక్నాలజీ వాడకపోయినా వాళ్ళతో ఈ విషయం షేర్ చేయండి. మనమంతా జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఈ విషయాలు చెప్పాలి. ఇవే మనల్ని రక్షిస్తాయి. ఇదే విశాల్ వర్మ కేస్. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. స్టే సేఫ్, స్టే అవేర్. మరో క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.